హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో రవ్వ ప్రసాదం అండి. ఇప్పుడు కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలామంది సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు. ఈ ప్రసాదమే చేసుకుంటామండి. దేవుడికి ఎంతో ప్రీతికరమైన రవ్వ ప్రసాదాన్ని ఎలా చేశానో పాతకాలం పద్ధతిలో చూడండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేడైనాక 1 టేబుల్ స్పూన్ బాదం పప్పు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకున్నాను. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కిస్మిస్ వేసుకోవాలండి. మూడింటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చినాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక చిన్న గ్లాస్ తీసుకున్నానండి. చూడండి, రవ్వ వేసుకున్నాక 6-7 నిమిషాలు పడుతుందండి ఫ్రై కావడానికి. ఫ్లేమ్ మీడియంలోనే ఫ్రై చేసుకోవాలి. మనము రవ్వ వేసుకున్నాక ఒక 2 నిమిషాల తర్వాత చూడండి, 1 టేబుల్ స్పూన్ నేను గోధుమ పిండిని తీసుకున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది గోధుమ పిండి వేసుకోవడం వల్ల. క్వాంటిటీ తక్కువ కాబట్టి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. మనం క్వాంటిటీ ఎక్కువ పెంచుకుంటే పిండిని కూడా ఎక్కువ వేసుకోవాలి. చూడండి, మంచి గోల్డెన్ కలర్ ఫ్రై అయింది. గోధుమ పిండి వేసుకున్నాక కూడా 4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, మనం ముందుగా ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో చక్కెర తీసుకున్నాను, 1/2 గ్లాసు. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. చక్కెరను మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసుకోవాలి. మనము ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇప్పుడు మనకు సత్యనారాయణ వ్రతం పూజ అయిపోద్ది కదండి. అయిపోయినప్పుడు కొబ్బరికాయ కొట్టుకుంటాం కదా, ఆ కొబ్బరికాయనే చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఈ రవ్వలోకి కలుపుకోవాలి. ఇప్పుడు మనకు బనానా ఉంటుంది కదా, బనానాను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలండి. అంతేనండి, రవ్వ ప్రసాదం రెడీ. సత్యనారాయణ స్వామికి ఎంతో ప్రీతికరమైన ఈ రవ్వ ప్రసాదం అంతేనండి, ఈజీగా చేసుకోవచ్చు. దేవుడికి ఎంత చేసినా మెయిన్గా ఈ ప్రసాదమే చాలా ఇష్టము. మనం కూడా అలానే పెడతాం కదా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.